ఈ నెల 27న రాజమహేంద్రవరంలో నిర్వహించే జయహో బీసీ సభకు 2 లక్షల మంది వస్తారని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. సభ ఏర్పాట్లపై తెలుగుదేశం నాయకులు బీసీ సంఘాల నేతలతో చర్చించారు. కార్పొరేషన్ ఇవ్వడంలో కానీ ఫెడరేషన్ ఇవ్వడంలో కానీ అన్ని కులాలకు కూడా 11 ఫెడరేషన్లు వేసి చంద్రబాబు నాయుడు ముందుకెళ్లే పరిస్థితిలో 24వ తారీఖున బీసీ నాయకులందరితో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుగా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని రేపు రాబోయే ఎన్నికలకు హామీ ఇవ్వాలో దాని అన్ని కూడా చేయడం కోసం సమావేశం పెట్టడం జరిగింది. 27వ తారీఖున ఇక్కడ 2 గంటలకి సభ ప్రారంభమవుతుంది. 6 గంటల దాకా సభ జరుగుతుంది. దీన్ని జయప్రదం చేయడం కోసం ఇప్పటికే కమిటీలు వేసుకుని కమిటీలు ఎవరి బాధ్యతలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్రం వచ్చి మరి 10 ఎకనామికలీ బ్యాక్వర్డ్కి 10% పెంచడం జరిగింది. అందులో 10%లోని 5% వేళ చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఆ రోజు మాట ఇచ్చాం కనుక ఆ మాట ప్రకారం ఇస్తానని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. 8 మంత్రుల్ని బీసీలుగా చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. 27వ తారీఖు సభని విజయవంతం చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ